నమస్కారం. కార్తీక మాసం హిందూ పంచాంగంలో అత్యంత పవిత్రమైన నెల. ఈ నెలలు ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు, ఎందుకంటే ఇది ఆధ్యాత్మికత, శుద్ధి మరియు పునరుత్తేజం యొక్క సమయం. అయితే ఈ నెలకు విశిష్టత ఏమిటి? కార్తీక మాసం అనేది దేవతల ఆరాధనకు, ప్రత్యేక పూజలు మరియు వ్రతాలకు అనుకూలమైన సమయం. ఈ పవిత్రమైన మాసంలో విశ్వంలోని శక్తి పరంగరిట స్థాయిలో ఉంటుంది అని నమ్ముతారు. ఈ సమయంలో ప్రకృతి కూడా తన నందాన్ని, శక్తిని పునరుత్తేజం చేస్తుంది. ఇది శుద్ధి, పునరుత్తేజం మరియు సానుకూల శక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించడానికి సరైన సమయం. కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం దీపాన్ని వెలిగించడం అంధకారంపై వెలుగు, అస్కానంపై జిపానం మరియు చెడిపై మంచి విజయం సాధించడాన్ని సూచిస్తుంది. దీపాల వెలుగులో మనం మన ఆత్మను శుద్ధి చేసుకోవచ్చు, మన జీవితంలో సానుకూల శక్తిని ఆహ్వానించవచ్చు. కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణుదేవుడికి పూజలు, వ్రతాలు చేసి ప్రార్థనలు చేయడం ప్రత్యేక ఫలితాలను అందిస్తుందని నమ్ముతారు. ఈ పూజలు మనకు అనేక ఆశీర్వాదాలు, ఐశ్వర్యం మరియు ఆధ్యాత్మిక పురోగతి లభిస్తాయని చెప్పబడుతుంది. ఈ మాసంలో మనం మన ఆత్మను శుద్ధి చేసుకోవడం, మన జీవితంలో సానుకూల శక్తిని ఆహ్వానించడం మరియు మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగడం కోసం ప్రత్యేక పూజలు చేయడం చాలా ముఖ్యమైనది. కార్తీక మాసంలో పూజలు చేయడం వల్ల అనేక ఆశీర్వాదాలు, ఐశ్వర్యం మరియు ఆధ్యాత్మిక పురోగతి లభిస్తాయని చెప్పబడుతుంది. ఈ మాసంలో మనం మన ఆత్మను శుద్ధి చేసుకోవడం, మన జీవితంలో సానుకూల శక్తిని ఆహ్వానించడం మరియు మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగడం కోసం ప్రత్యేక పూజలు చేయడం చాలా ముఖ్యమైనది. అందువల్ల ఈ కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించి ప్రార్థనలు చేసి మీ హృదయానికి మరియు ఇంటికి పూర్ణమైన దేవానుభూతిని పొందండి. ఈ పవిత్రమైన మాసంలో మనం మన ఆత్మను శుద్ధి చేసుకోవడం, మన జీవితంలో సానుకూల శక్తిని ఆహ్వానించడం మరియు మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగడం కోసం ప్రత్యేక పూజలు చేయడం చాలా ముఖ్యమైనది. ఈ కార్తీక మాసంలో మనం మన ఆత్మను శుద్ధి చేసుకోవడం, మన జీవితంలో సానుకూల శక్తిని ఆహ్వానించడం మరియు ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగడం కోసం ప్రత్యేక పూజలు చేయడం చాలా ముఖ్యమైనది. దీపాల వెలుగులో మనం మన ఆత్మను శుద్ధి చేసుకోవచ్చు, మన జీవితంలో సానుకూల శక్తిని ఆహ్వానించవచ్చు. ఈ పవిత్రమైన మాసంలో మనం మన ఆత్మను శుద్ధి చేసుకోవడం, మన జీవితంలో సానుకూల శక్తిని ఆహ్వానించడం మరియు మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగడం కోసం ప్రత్యేక పూజలు చేయడం చాలా ముఖ్యమైనది.